ప్రాంతాలకు నిధులు సక్రమంగా విడుదల చేయడం వల్ల కలిసిన పనులకే అటువంటి అవార్డు వచ్చేటువంటి పరిస్థితుంది. అదేవిధంగా పురపాలక సంఘాలకు ప్రత్యేక నిధులను జోడించి పురపాలక సంఘాలు చేయటువంటి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వడం వల్ల పురపాలక సంఘాలలో మనం అనేకమైనటువంటి రహదారుల నిర్మాణమే కానీ, బైపాస్లే కానీ, సెంట్రల్ లైటింగ్లే కానీ, ప్రధాన కూడళ్లలో అనేక నిర్మాణ కార్యక్రమాలు కానీ జనాలకు అందించినటువంటి పరిస్థితి ఉంది. కానీ నేడు 2 ఏళ్ళుగా చూస్తున్నాం, ఏ ఒక్క పైసా పాపాన కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం లేదు. కనుక వాళ్ళకు కన్నువిప్పే విధంగా ఉండాలని చెప్పంటే 2 పర్యాయాలు ఏ విధంగా అయితే పురపాలక సంఘాన్ని ఇచ్చి 3వసారి ఎన్నికలకు పోతున్నామో మీరు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి పెద్దలు కేసీఆర్ రాష్ట్రం ముందుకు వచ్చేటువంటి కేటీఆర్ గారి యొక్క మా నాయకుడు వచ్చేటువంటి కౌన్సిలర్ని గెలిపించండి అని చెప్పని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడానికి. గతంలో నాకు స్వర్గీయ చిన్నమనేని రాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు 96లో ఎంపీ అవకాశం ఇచ్చిన అవకాశం అనుగుణంగా ఎవరైనా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా సమస్యల పరిష్కారం పాటుపడాలనుకుంటాం, అదేవిధంగా సదుపాయాలు కల్పించాలనుకుంటున్నాం. ఆనాడు పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్పాలనుకున్నప్పుడు ఫేజ్ 1లో కేవలం కరీంనగర్ వరకే ఉంటే జగిత్యాల వరకు తీసుకున్న విషయాన్ని కూడా మరి మీకు మనవి చేస్తున్నా. ఆ తర్వాత ఫేజ్ 2లో నిజామాబాద్ తీసుకుపోయినాం. కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి ఫోన్ల సౌకర్యం భారతదేశంలోనే మొట్టమొదటి RSS నాడు జిల్లా అంతా కూడా ఒక యూనిట్ ఇచ్చినటువంటి ఆనాడు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా దానికి తోడుగా సిరిసిల్లాలో ఉండేటువంటి టెక్స్టైల్లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాని ఎగ్జామ్షన్ కూడా ఇప్పడం జరిగింది. అంటే తీసుకున్నటువంటి బాధ్యతకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయలేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులుగా పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ అదేవిధంగా ముందుకెళ్ళే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళి మనం కట్టేటువంటి పన్ను ద్వారా తెచ్చేటువంటి అప్పుల ద్వారా ఏ బడ్జెట్లో అయితే వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారో, ఏ సంక్షేమం అయితే వాళ్ళు విస్మరించి పరిపాలన చేస్తున్నారో, ఏ అభివృద్ధి వాళ్ళు చేయడం లేదో, తిరిగి మళ్ళీ అభివృద్ధి పథకం నడవాలన్నా, సంక్షేమ కార్యక్రమం అందాలన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పు కావాలన్నా కానీ మరి కేటీఆర్ గారు చేసినటువంటి సమగ్ర అభివృద్ధికి తోడుగా ఇక్కడ ఉండే ప్రతి ఓటర్ మాషని విజ్ఞప్తి చేస్తున్నా, మా కౌన్సిలర్ని ఆదరించండి, కౌన్సిల్ తీసుకురండి. కౌన్సిల్కి వెళ్ళి ఇక్కడ ఏ ఓటర్లు అయితే నన్ను ఎమ్మెల్సీగా చేసిండ్రో వీళ్ళకు నేను కూడా అండదండగా ఉంటా. మీకు రుణం తీసుకునే విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. కేటీఆర్ గారిని మరింత బలోపేతం చేయాలని చెప్పాలి, ఇక్కడ ఉండే నాయకత్వానికి అండదండ ఇవ్వాలని చెప్పని ఓటర్ మాషని విజ్ఞప్తి చేయడానికి. ఏ శ్రేణులు అయితే మా వాళ్ళు ఇవాళ ప్రతి వార్డులో ఉండి నేను ఈరోజు 30వ వార్డుకు అదేవిధంగా 11వ వార్డుకి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలకు వచ్చింది. వాళ్ళందరూ చూసినటువంటి వాళ్ళ యొక్క ముఖాలలో కేసీఆర్ గారి నమ్మకం అనుకున్నాను. తిరిగి మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలా, సమగ్ర అభివృద్ధి జరగాలి, సామాజిక న్యాయంతో ముందుకెళ్లాలి, సంక్షేమ ఫలాలు మరింత అందాలని చెప్పన్న వారి నాయకత్వం అనేటువంటి భావన కనబడుతున్నది. 5-6 సార్లు కేటీఆర్ గారు గెలిపించినటువంటి విశ్వాసంతో వీళ్ళను మరింత ముందుకెళ్లే భావన కనబడ్డది. కనుక నాకు 100కి 100 వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కార్పొరేషన్లలో, పురపాలక సంఘాలలో అత్యధిక స్థానాలలో గులాబీ జెండా ఎగరేస్తుంది. అందులో మొట్టమొదటి సిరిసిల్ల అని చెప్పని భావిస్తున్నా. అది కృషి చేస్తున్నటువంటి భావనలు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏ విధంగా అయితే మనం గత ఎన్నికలలో మాట ఇచ్చి తెలంగాణ సాధిస్తా అని చెప్పినటువంటి నాయకుని వెంట ఉండి తెలంగాణ సాధకునిగా భారతదేశంలో వారి నాయకత్వంలో సాధించుకున్నటువంటి శ్రేణులు, తెలంగాణ సమగ్రతకు నిరంతరం పాటుపడినటువంటి శ్రేణులు మరింత ఉత్సాహంతో దిగ్విజయంతో ముందుకెళ్లాలని చెప్పని తిరిగి మన ప్రభుత్వం రావడం ఖాయం. ఏ పార్టీ అయితే, ఏ నాయకుడైతే మాట ఇచ్చి ప్రజలు తప్పించుకుంటాడో అటువంటి నాయకుడు క్షమించేటువంటి విషయం తెలంగాణలో మనం చూసినాం. ఎట్టి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనువిపోయే విధంగా మనం కార్యక్రమాలు తీసుకోవాలా. దానిలో భాగంగానే ఈ పురపాలక సంఘంలో అత్యధిక సహాయం సాధించాలని చెప్పని కోరుకుంటూ, ఇక్కడ ఉండేటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే చూసిన దారిస్తుంటుంటే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయ్యాడు, సంతోషపడ్డ ఒక బలహీన వర్గాల బిడ్డ మన కరీంనగర్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, కేంద్ర మంత్రి అయ్యాడు, మనకు న్యాయం జరుగుతుందని చెప్పని. ఇక్కడ టెక్స్టైల్ పార్కు ఒకనాడు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చి నివాసం ఉండి పనులు చేసుకొని పుట్టగడుపుకునేటువంటి వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాన్ని మరిచిపోవడం వల్ల తిరిగి ఇక్కడికి వెళ్ళి తిరిగి వాపసు పోతున్నారు అని చెప్పంటే మళ్ళీ బాధ కలిగే విధంగా వాళ్ళ యొక్క నాయకత్వం ఉంది. ఇప్పటికైనా వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధంగా ఒళ్ళు తగ్గట్టుకుని పని చేయాలని చెప్పంటే మన దగ్గర ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఓటు అనే ఆయుధం, ఈ ఆయుధాన్ని ఉపయోగించుకుందాం, ఈ ప్రభుత్వాల మెడలు వంచుదాం, మనం అనుకున్నటువంటి పనులు చేసుకుందాం. దానికి మన కేటీఆర్ గారిని మరింత బలోపేతం చేయాలని చెప్పని, కేసీఆర్ గారి శ్రేణులు నడుస్తున్నటువంటి కృషి మరింత ఫలించాలని చెప్పని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.